శ్రమలో అడుగుపెట్టి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు పవర్ స్టార్. వరుసగా సినిమాలు ఫెయిల్ అయిన అభిమానులు మాత్రం ఆయనను వదిలి వెళ్లలేదు. అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ పార్టీని తర్వాత కాంగ్రెస్ లో కలపడంతో నచ్చక అన్నతో విభేదించాడు. తర్వాత తానే స్వంతంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాలను రాణిస్తున్న సినీ నటుడు, నిర్మాత, రచయిత, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం. లోని బాపట్లలో సెప్టెంబర్ 2, 1971న వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత నాగబాబు పవన్ కు రెండవ అన్నయ్య. పవన్ ప్రాథమిక విద్యాభ్యాసం బాపట్లోనే సాగింది. తర్వాత నెల్లూరులో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఇంటర్ నెల్లూరులోని విఆర్ కాలేజ్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేశాడు. కంప్యూటర్ డిప్లొమా పూర్తి చేసిన ఉద్యోగం చేయాలనే ఉద్దేశం మాత్రం ఆయనకి ఏమాత్రం లేదు. ఆయన పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాలోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తన అన్నయ్య చిరంజీవికి చెప్పారు. సరే, నువ్వు నటించు, కానీ ముందుగా యాక్టింగ్ నేర్చుకో. సత్య మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ ని పంపించాడు. ఆయన దగ్గర 6 నెలల నటన నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈలోగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి కథని, డైరెక్టర్స్ ని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలోనే వివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథను ఓకే చేసి 1996 జనవరిలో షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా 1996 అక్టోబర్ నెలలో విడుదల చేశారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడని మాత్రమే సినిమా థియేటర్ కి వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీత అనే కథను సిద్ధం చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే, అంటే 1997 మే నెలలో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిపించారు. వీరిద్దరి వివాహమయ్యాక గోకులంలో సీత 1997 ఆగస్టులో విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మొదలైంది. ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్, నందినిలిద్దరూ వేరువేరు అయిపోయారు. సుస్వాగతం, ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుస్వాగతంతో పవన్ కళ్యాణ్ కి ఒక గుర్తింపు వస్తే, తొలి ప్రేమతో స్టార్ హోదా తెచ్చింది. నిజంగా తొలి ప్రేమ పవన్ సినీ జీవితంలో మైల్ స్టోన్. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు, అలాగే మరో 4 నంది అవార్డ్స్ కూడా ఈ సినిమా గెలుచుకుంది. 1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు మరో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ మరికొంత పెరిగింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రీ వచ్చింది. ఇలా తనదైన నటనతో అభిమానుల్లో పవర్ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు. ఈ సినిమా సమయంలోనే రేణు దేశాయ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. ఇదిలా ఉంటే ఎస్జే సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్లో ఖుషి వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాదు, ఆ సంవత్సరం ఇండస్ట్రీకి కూడా ఆ సినిమానే అయింది. అయితే ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆమంతం పెరిగింది. ఈ సినిమా 101 కేంద్రాల్లో 50 రోజులు, 79 కేంద్రాల్లో 100 రోజులు, 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా తర్వాత పవన్ ఓ ప్రయోగానికి తెర తీశాడు. తన కోసం ఒక కథని సిద్ధం చేసుకుని రేణు దేశాన్ని హీరోయిన్ గా పెట్టి జానీ అనే సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించాడు. కానీ జానీ అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. 2004లో వీరాశంకర్ బైరిశెట్టి దర్శకత్వంలో గుడుంబా శంకర్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కి రేణు దేశాయ్లకు కొడుకు అకిరానందన్ జన్మించాడు. 2004 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా కూడా అభిమానుల్ని భారీగానే నిరాశపరిచింది. ఇక 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా అభిమానులు పెద్దగా తృప్తిపరచలేదు. అదే సమయంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక అతిథి పాత్రలో నటించి మెగా అభిమానుల్ని అలరించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, అదే సమయంలో పవన్ మొదటి భార్య నందిని పవన్ పై, రేణు దేశాయ్ పై కేసు వేయడం కాస్త ఇరకాటంలో పడ్డారు. ఈ సమయంలో మెగాస్టార్ కలుగు చేసుకుని తన రాజకీయ, సినీ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని 5 కోట్లతో ఆ వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. దాంతో నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12న పవన్ కళ్యాణ్ కి నందిని విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా సినిమా విడుదలైంది. కానీ అభిమానుల పూర్తి ఆకలిని తీర్చలేకపోయినా కొంతవరకు తృప్తినిచ్చింది. ఇక 2009లో రేణు దేశాయ్ కు పవన్ కళ్యాణ్ కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్. మరోవైపు 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్మార్ కూడా తీవ్ర నిరాశని మిగిల్చాయి. వరుసగా సినిమాలు పోయిన పవన్ కళ్యాణ్
కళ్యాణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ కి అంత క్రేజీ ఇలాంటి క్రేజీ సినిమాలు హిట్స్ వల్ల మాత్రమే కాదు, వ్యక్తిత్వం వలన మాత్రమే వస్తుంది. అయితే పవన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 2012 వరకు వారిద్దరు బాగానే కలిసిమెలిసి ఉన్న రేణు దేశాయ్ని విడిచిపెట్టడం. 2012లో రేణు దేశాయ్ని విడిచిపెట్టి 2013లో ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ లో అన్నా లెజవాణి వివాహం చేసుకున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా మందికి నచ్చలేదు. అది కూడా కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెని విడిచిపెట్టడం అభిమానుల్ని బాగా బాధ కలిగించింది. సినిమాల పరంగా పవన్ అభిమానులకి ఎలాగైనా ఒక మంచి హిట్ ఇవ్వాలని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి దగ్గరగా డబ్బింగ్ సినిమాకు రీమేక్ గా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ వచ్చింది. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ అభిమానులకి గబ్బర్ సింగ్ ఒక విందు భోజనం అనే చెప్పాలి. 35 కోట్లకు బిజినెస్ జరిగిన గబ్బర్ సింగ్ 60 కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది. 250 కేంద్రాల్లో డైరెక్ట్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి అవార్డ్స్ కంటే అభిమానుల రివార్డ్స్ ఎక్కువ. దీని తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు యావరేజ్ స్టాప్ తెచ్చుకున్న. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మరో బ్లాక్ బస్టర్ హిట్. మళ్లీ వెంటనే పవర్ స్టార్ అభిమానులకి మరో విందు భోజనం అందించాడు. మొదటిసారి 100 కోట్లు సాధించిన తెలుగు సినిమాగా అత్తారింటికి దారేది రికార్డులు క్రియేట్ చేసింది. తర్వాత 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి అంతగా ఆడలేదు. పార్టీ ఆర్థికంగా కష్ట సమయంలో పవన్ 2016లో హిందీలో వచ్చిన పింక్ సినిమాని రీమేక్ చేశారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ మొదలు పెట్టారు. ఈ సినిమా పవన్ డబ్బు కోసమే చేశాడు. దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు అప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరోకు ఇవ్వలేనంత రెమ్యునరేషన్ ఇచ్చారు. దాదాపు 50 కోట్ల వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. 2021 ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల వరకు వసూలు చేసింది. జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం 2014 మార్చి 14న ప్రారంభమైంది. కానీ అంతకు 5 ఏళ్ల ముందే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2008 ఆగస్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారాజ్యం యువ విభాగమైన యువరాజ్యం అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. పీఆర్పీ ఎంట్రీతో 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు రాబట్టలేకపోయింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనంతరం పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైంది. ప్రజారాజ్యంలో తాను అన్నయ్య ఆదేశాలను మాత్రమే అనుసరించానని, నిర్ణయాధికారంగా నా చేతుల్లో ఉండేది కాదని పవన్ చెబుతుంటారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కారణంగానే 2 ఏళ్ల పాటు అన్నయ్య చిరంజీవితో పవన్ మాట్లాడలేదు. రాజకీయాల్లోకి రావడం కోసమే సినిమాలోకి వచ్చానని చెప్పే పవన్ పీఆర్పీ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. సినిమాలో స్టార్ గా వెలుగొందుతుండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర విభజన ఖాయమయ్యాక 2014 ఎన్నికలు మరింత దూరంలో లేవనగా 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ప్రశ్నిస్తానంటూ ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు. పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు. 2014 ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయ్యారు. దీంతో ప్రతిపక్షం పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేసింది. ఇది ప్రజారాజ్యం 2 అని అన్న పార్టీ పోస్ట్ పేడ్ అయితే తమ్ముడు పార్టీ ప్రీపేడ్ అనే విమర్శలొచ్చాయి. ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాటం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడటం, ఇలా అడపదడప ప్రజా సమస్యలపై గలం వినిపించిన పవన్ 2018 మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలిసారి టీడీపీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పదే పదే మాట మార్చిన బాబు వైఖరిని తప్పుపట్టారు. ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేనాని కేంద్రం తీరును విమర్శించారు. మొదటి నుంచి ఏపీకి హోదా కావాలని వైఖరికి ఆయన కట్టుబడ్డారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి, అవసరమైతే ఎంపీల మద్దతు నేను కూడగడతానంటూ ముందుకొచ్చారు. 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు
బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని విపక్ష ఆరోపించింది. కానీ జనసేనాని వాటిని తిప్పికొట్టారు. పార్టీకి క్యాడర్ లేకున్నా అన్ని తానే అయిన పవన్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ప్రజారాజ్యం అనుభవాలతో వేరే పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం పట్ల పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పేరున్న నేతలెవరూ జనసేనలో చేరలేదు. నా తుది శ్వాస విడిచే వరకు పార్టీని నడుపుతానంటూ ఎన్నికల తర్వాత జనసేన ఉండదని విమర్శించే వాళ్లకు జనసేనాని గట్టిగా బదులిచ్చారు. గత 2 ఎన్నికల్లో 2 వేర్వేరు పార్టీల తరపున ప్రచారం నిర్వహించి మిశ్రమ ఫలితాన్ని పొందిన పవన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 100% ఘన విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఇక ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. దీంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు.